హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్స్ సినిమా ముచ్చట్లు. మన ఫస్ట్ అప్డేట్కి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఫిలిం 95% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ లాస్ట్ స్కెడ్యూల్ అయితే జరుగుతుంది ఫిలింది. బై ది ఎండ్ ఆఫ్ నవంబర్ ఫిలిం ఎంటైర్ షూట్ అయితే వ్రాపప్ చేసేస్తారు. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫిలిం ఫస్ట్ సాంగ్ని డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట ఫిలిం మేకర్స్ న్యూ ఇయర్ సందర్భంగా. అండ్ అలానే ఫిలింని థియేటర్స్లో ఫిబ్రవరి 12th ఆర్ ఫిబ్రవరి 14th ఈ 2 డేట్స్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున గారి 100 ఫిలిం డైరెక్టెడ్ బై ఆర్ఏ కార్తిక్. ఈ ఫిలింలో 3 ఫీమేల్ లీడ్స్ అయితే ఉండబోతున్నారు. రీసెంట్గా 2 ఫీమేల్ లీడ్స్ని అయితే లాక్ చేసినారు ఫిలిం మేకర్స్. ఫస్ట్ ఫీమేల్ లీడ్ వచ్చేసి తాబు గారు అండ్ సెకండ్ ఫీమేల్ లీడ్ వచ్చేసి సుష్మిత భట్ గారు. సో సుష్మిత భట్ గారు రీసెంట్గా ఫిలిం షూటింగ్ స్కెడ్యూల్స్కి జాయిన్ అయితే అయినారంట. అండ్ థర్డ్ ఫీమేల్ లీడ్ని ఒక పాపులర్ యాక్ట్రెస్ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు ఫిలిం మేకర్స్. అండ్ ఫిలిం 1 or 2 షూటింగ్ స్కెడ్యూల్స్ని కంప్లీట్ అయితే చేసుకున్నారంట. రష్మిక మందాన గారి అప్కమింగ్ ఫిలిం గర్ల్ ఫ్రెండ్. ఈ ఫిలిం నాన్ థియేట్రికల్ బిజినెస్ అప్రాక్సిమేట్లీ 21 crores వరకు అయితే జనరేట్ చేసిందంట రెవెన్యూ. ఆర్డర్ వైజ్గా చెప్తే ఓటీటీ డీల్ 14 crores అండ్ శాటిలైట్ రైట్స్ 4 crores అండ్ ఆడియో రైట్స్ 3 crores, టోటల్గా 21 crores. తలపతి విజయ్ సన్ జాసన్ సంజయ్ అండ్ సందీప్ కిషన్ గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. అండ్ ఫిలిం షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. త్వరలో ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ ఈవెంట్ అయితే చేయబోతున్నారంట. సో చూడాలా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ క్వాలిటీ ఎలా ఉంటుందో. నవీన్ పోలిశెట్టి గారి అప్కమింగ్ ఫిలిం అనగనగా ఒక రాజు. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ని నవంబర్ 3rd వీక్న రిలీజ్ అయితే చేయబోతున్నారు. లాక్ చేసుకోండి. రజనీకాంత్ గారు అండ్ సుందర్ సి గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫిలిం టెనిటివ్ టైటిల్ థలేబర్ 173. అండ్ ఈ ఫిలింని RKFI అంటే మన కమల్ హాసన్ గారి ప్రొడక్షన్ హౌస్ అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. ఈ ఫిలిం 2027 సంక్రాంతికి రిలీజ్ అయితే అవ్వబోతుంది థియేటర్స్లో. లాక్ చేసుకోండి. త్వరలో మనం ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలా ఎలా ఉంటుందో వీళ్ళిద్దరి కాంబోలో. వింటేజ్ రజనీకాంత్ని చూపిస్తారని చెప్తున్నారు సుందర్ సి గారు. మన లోకి మామ ఎలానే చేసినాడు వింటేజ్ అని లాస్ట్కి రాడ్ దొబ్బినాడు మనకి. సో ఇతను కూడా అదే చెప్తున్నాడు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని అనిపిస్తుంది నాకు.